వాస్తవంగా ఇప్పటికే అణుశాస్త్రవేత్తలు తర్వాతన ఇరాన్ ఆర్మీ చీఫ్తో పాటుగా కీలకమైనటువంటి సైన్యాధికారులు లేపేసింది ఇజ్రాయెల్. అలాగే నిన్న ఒక మంత్రితో పాటుగా ఇంకో 14-15 మంది వాళ్ళ అణుశాస్త్రవేత్తలు లేపేసింది. కానీ సుప్రీమో ఖొమైనీని ఎందుకు లేపలేకపోతోంది? ఇంత పక్కా స్కెచ్తో ఉన్నప్పుడు, అందులో ఖొమైనీ మీద తీవ్ర శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అలాంటి స్థితిలో ఏం జరిగింది అంటే, ఈ ఖొమైనీ జోలికి పోవద్దని చెప్పి అమెరికా చెప్పడం వలన ఆగింది ఇజ్రాయెల్. లేకపోతే ఖొమైనీని కూడా అటాక్ చేసేది, ఖొమైనీని కూడా ఏదో ఒకటి చేసేది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పట్లేదు. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇండియాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంటే ఇదే. మీడియా సంస్థలు, కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు చెప్తున్నాయి, ట్రంప్ ఎవరెవరిని చంపాలన్నటువంటి లిస్ట్ ఇచ్చినప్పుడు ఖొమైనీ జోలికి పోవద్దన్నాడు, అందువల్లనే ఖొమైనీని ఏమీ చెయ్యలేదు అన్నటువంటి పాయింట్ తాజాగా కనబడుతుంది. ఇంకొక వెర్షన్ కూడా ఉంది, ఖొమైనీ ప్రస్తుతం ఎక్కడో ఎవరికి తెలియని ప్రదేశంలో ఆయన్ని దాచారు అన్నటువంటిది కూడా. ఏం జరుగుతుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.